సప్రెషన్ ఉంటుందో దాన్ని ఎదురు తీర్చడానికి బాబాసాహెబ్ ఎప్పుడు కూడా వారు కష్టపడడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాము నిజంగానే మాల కులస్తులందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ దేవుడు అని అనుకుంటారా లేదా? మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు కాపాడిండా లేదా? వారిపైన విమర్శలు చేసినప్పుడు మాల కులస్తులు ఏం చేయాలయ్యా మీరు చెప్పండి, నిజంగా చెప్పండి. నేను ఈ సభ ద్వారా అందరికీ కూడా ఒక చేతావని ఇస్తున్నాను. ఖబర్దార్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి ఎవరైనా విమర్శిస్తే మాలలు ఊరుకోరు అని చెప్పి మీ అందరికీ కూడా ఒక చేతావని అన్నమాట. మాల కులస్తులు ఇప్పుడు ఇంకా ఊరుకోరు, జాగ్రత్తగా మాట్లాడండి. మీరు ఏదైతే మాల కులస్తుల పైన విమర్శలు చేస్తున్నారో ఆలోచించండి, ఇంకా ఊరుకోరు. ఎందుకంటే అందరు మాలలు కూడా ఇది అనుకున్నారు. ఇది ఒక సమయం వచ్చేసింది, మనం అందరం కూడా కలిసి మనము ఒక ఐక్యంగా ఉండి మన హక్కులు మనం సాధించుకోవాలని చెప్పి మాలలందరూ కూడా ఇదే నిర్ణయానికి రావడం జరిగింది. నేను అన్ని పొలిటికల్ పార్టీస్లో చూశాను, మాలలకు చాలా చిన్న చూపు ఉన్నది. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే మాలలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు, వీళ్ళను పక్కకు పెడితే ఏం కాదని చెప్పి అనుకున్నారు. కానీ మీరందరూ కూడా ఒక్క పిలుపులో ఇంతమంది రావడము, వీళ్ళందరూ పొలిటికల్ పార్టీస్కి ఒక చెంపదెబ్బ కొట్టినట్టు వాళ్ళందరికీ కూడా ఒక సరైన సమాధానము. అరే మేము కూడా ఈ రాష్ట్రంలో అన్నిటికన్నా ఎక్కువ కులాల సంఖ్యలో మాల కులము సెకండ్ హైయెస్ట్ సంఖ్య అని చెప్పి మీరందరూ కూడా నిరూపించుకున్నారు. మేము అందరికీ కూడా ఇదే చెప్తున్నాను, ఈ ఆత్మ గౌరవం ఏదైతే మాలలకు తగ్గాలో అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే చాలా మంది వ్యక్తులు మాట్లాడేటప్పుడు ఇదే చెప్పారు, మన సంఖ్య ఇంత పెద్దగా ఉన్నప్పుడు అందరూ కూడా గమనించి మన మాలలకు ఏదైతే గుర్తింపు రావాలో అది డెఫినెట్లీ ఇవ్వాలని చెప్పి మీరందరూ కూడా ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపించడం జరిగింది. చాలామంది నా మీద విమర్శలు చేస్తున్నారు, సార్ మంత్రి పదవి కోసం చేస్తున్నారు. అందరూ మర్చిపోయినారు, తెలంగాణ ఉద్యమంలో నేను పార్లమెంట్లో అప్పుడు ఎంపీస్తో కలిసి పోరాడినప్పుడు నా మీద ఈడీ రేడ్ కావడం జరిగింది. కానీ నేను వెనుకకు పోలేదు. నేను అప్పుడు తెలంగాణ ఉద్యమం కోసము తెలంగాణ సాధించుకోవాలని చెప్పి నేను ఆ రోజులలో ఉద్యమం చేయడం జరిగింది. నా పైన ఈడీ రేడు, ఇన్కమ్ ట్యాక్స్ అన్నీ కూడా అయినాయి, కానీ వెనుకకు పోలేదు. తెలంగాణ సాధించుకునే వరకు కొట్లాడడం జరిగింది. తర్వాత నిరంతరం కేసీఆర్ వ్యతిరేకంగా కొట్లాడినప్పుడు కూడా చాలా పదవులు నాకు ఆఫర్ రావడం జరిగింది. కానీ నేను ఎప్పుడు కూడా పదవుల పైన ఆశ ఎప్పుడు కూడా చూపలేదు. నా బలం నాకున్నది, ఎందుకంటే ఉద్యమంలో పనిచేస్తాను. కాకా వెంకటస్వామి గారి లెగసీ ఉంది. మా బలంతోనే అందరు కూడా మాకు ఆహ్వానిస్తున్నారు. నేను మీ అందరికీ కూడా విశ్వాసం ఇస్తున్నాను, మీ అందరూ మన మాలల హక్కులు కాపాడుకోవాలి, మన మాలల ఆత్మ గౌరవం కాపాడుకోవాలి. మనకు ఏదైతే గుర్తింపు రావాలో అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా మనకు ఆ గుర్తింపు ఇవ్వాలని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ మనం అందరం కలిసి పోరాడదామా లేదా మన హక్కుల కోసము? ఏమయ్యా ఎక్కువ దమ్ము లేదు, అందరు పోయే మూడ్లో ఉన్నారా ఏమి? హక్కుల కోసం కొట్లాడదామా లేదా? ఇంకా గట్టిగా చెప్పండి, కొట్లాడదామా లేదా? ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని విమర్శిస్తారో, వారిపైన తప్పుడు వ్యాఖ్యలు చేస్తారో వారిని ఊరుకుందామా మనము?